ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనము 7th క్లాస్ సెకండ్ లెసన్ డిస్కస్ చేసుకున్నాం కదా. మనము 6th క్లాస్ తెలుగు అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. 7th క్లాస్లోకి వచ్చేసాము. 7th క్లాస్లో కూడా 2 లెసన్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా ఇవాళ మనం 7th క్లాస్ తెలుగులో 3rd లెసన్ డిస్కస్ చేసుకోబోతున్నాము, చిన్ని శిశువు లెసన్ని. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ఆల్రెడీ ప్రీవియస్గా 6th తెలుగు మొత్తం కంప్లీట్ చేసుకున్నామండి. అలాగే 7th క్లాస్లో కూడా 2 లెసన్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఇవాళ 3rd లెసన్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం మేము. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్ని మా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. డెఫినెట్గా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. వీడియోస్ కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు, మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మనం మన టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఏంటంటే చిన్న శిశువు లెసన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం. చూడండి, ప్రక్రియ వచ్చేసి పద కవిత, ఇతివృత్తం శైశవ వర్ణన. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకుందాం. తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువుని చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి ఇలా రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆ శిశువుల నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతూ ఉంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుడి బాల్యాన్ని ఊహించాడు. చూడండి, ఆయన ఊహించి రాశాడు, ఇదంతా ఊహించి చెప్పాడు. అలా అన్నమయ్య బాలకృష్ణుడి యొక్క బాల్యాన్ని ఊహించాడు. దానిని వర్ణించిన తీరు చెప్పడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. బాలకృష్ణుడి యొక్క బాల్యాన్ని వర్ణించి చెప్పడమే చిన్ని శిశువు పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా ఈ పాఠం రచయిత ఎవరు అంటే తాళ్లపాక అన్నమాచార్యులు గారు. చిన్ని శిశువు తాళ్లపాక అన్నమాచార్యులు గారు. ఈయన కడప జిల్లా తాళ్లపాకలో పుడతాడు. మన అన్నమాచార్యులు కడప జిల్లాలో తాళ్లపాకలో పుడతారనమాట. వాళ్ళ అమ్మ నాన్న పేర్లు లక్కమాంబ, నారాయణ సూరి. వాళ్ళ అమ్మ పేరు లక్కమాంబ, నాన్న పేరు నారాయణ సూరి. ఈయన క్రీస్తు శకం 1408, 1503 ఈ మధ్య కాలంలో జీవించారనమాట. అంటే 1408వ సంవత్సరంలో జన్మించారు, 1503లో మరణించారు. ఈ మధ్య కాలంలో ఆయన జీవించారనమాట. అయితే అన్నమయ్య గారు తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రాశారు. ఈయన సంకీర్తనలు ఎన్ని? 32,000 సంకీర్తనలు రాశారనమాట. ఇలా ఆయన వెంకటేశ్వర స్వామి గురించి 32,000 సంకీర్తనలు రాసిన వాగ్గేయకారుడు ఈయన. అవే కాకుండా ఈ 32,000 సంకీర్తనలే కాకుండా 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్మ్యం. ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్మ్యం ఇలాంటి రచనలు కూడా చేస్తారు. ఇవి ఆయన రచనలు అనమాట. ఇందులో కొన్ని అలభ్య రచనలు. అలభ్య రచనలు అంటే కొన్ని ప్రెసెంట్ లభించలేదు, అంటే అందుబాటులో లేవు అనేసి. అన్నమయ్య ఆయన రచనల్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఇస్తాడు. మనం అన్నమయ్య సినిమాలో దీని గురించి మనకి క్లారిటీగా చూసుంటాం. మనం ఆయన వెంకటేశ్వర స్వామికి అంకితం ఇస్తాడు అనమాట. అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. ఇది ఆయన బిరుదు, అన్నమాచార్యుల గారి బిరుదు పద కవితా పితామహుడు. ఇంతటితో మనం రచయిత పరిచయం అయితే అయిపోయింది. చూడండి, ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకున్నాం. కడప జిల్లా తాళ్లపాకలో పుడతాడు. వాళ్ళ అమ్మ నాన్న పేర్లు లక్కమాంబ, నారాయణ సూరి. 1408 నుంచి 1503 మధ్య కాలంలో ఆయన జీవించున్నారు. ఈయన వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రాస్తారు. అలాగే అవి కాకుండా 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్మ్యం ఇవి కూడా రాస్తారనమాట. ఇవి ఆయన రచనలు. అయితే వీటిలో కొన్ని అలభ్య రచనలు అనమాట, కొన్ని ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే ఈయన అన్నమయ్య గారు ఆయన రచనల్ని వెంకటేశ్వర స్వామికి అంకితం ఇస్తారనమాట. పద కవితా పితామహుడు అనేది ఈయన బిరుదు. ఇంకా లెసన్లోకి వెళ్దాం. చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మ ఇటువంటి శిశువు. తోయంపు గుర్లతోడ తూగేటి శిరసు, చింతకాయల వంటి జడల గమముతోడ, నోయిచున్న కనకపు మువ్వల పాదాలతోడ, పాయక యశోద వెంట పారాడు శిశువు. ఆయన చిన్నతనంలో ఎలాంటి పనులు చేసుంటాడని ఆయన ఊహించి వర్ణించిందనమాట ఇదంతా. చూడండి ఎలా వర్ణించారంటే, చిన్ని శిశువు, చిన్ని శిశువు ఎన్నడం చూడమమ్మా ఇటువంటి శిశువు. ఇలాంటి శిశువుని, ఇలాంటి చిన్న శిశువుని మనం ఎప్పుడూ చూడమమ్మా. ఎలా ఉన్నాడంటే ఆయన తోయంపు కురులతోడ. తోయంపు అంటే దట్టమైన, కురులు అంటే వెంట్రుకలు, జుట్టు, కేసరము. మ్రోయిచున్న కనకపు మువ్వల పాదాలతోడ, పాయక యశోద వెంట పారాడు శిశువు. పాయక అంటే విడువక, పారాడు అంటే తిరుగాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నమాచార్యులు గారు, చిన్నప్పుడు చిన్నపిల్లలకి జుట్టు మనం దువ్వం కాబట్టి కాయలు కడతాయి, చింతకాయలు కట్టినాయి అని అంటారు. అలాగా చింతకాయలు అలాంటి ఆ జడల సమూహంతో, అంటే అలాంటి జడలు వేసుకొని ఆ జడలు అటు ఇటు ఊగుతూ ఉంటే, పాదాలకి ఆ మువ్వలు మోగుతూ ఉంటే యశోదమ్మని, వాళ్ళ అమ్మ యశోదమ్మని విడవకుండా ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అని ఆయనని వర్ణిస్తున్నాడు అనమాట.
ముద్దుల వేళ్లతోడ మొరవంక యుంగరాల నిద్దంపు చేతుల పైడి బొద్దులతోడ అద్దపుం జెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు. ఇంకా చెప్తున్నారు చూడండి. మొరవంక అంటే అంటే వంకరైన అని, నిద్దపు అంటే నూనుపు చక్కదనం అని, బొద్దు అంటే లావైన, అలాగే హస్తాభరణం అని కూడా, గద్దించి అరచు మందలించు. చూడండి అర్థం చూసుకుందాం. ముద్దుల వేళ్లతోడ మొరవంక యుంగరాల నిద్దపుం చేతుల పైడి బొద్దులతోడ అద్దపుం జెక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు. ఆ చిన్ని చిన్ని చేతులకి మెరిసే ఆ ఉంగరాలతో ఆ చేతులు చాలా ముద్దొస్తున్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఆయన బుగ్గలు చెక్కిళ్ళు అద్దంలాగా మెరుస్తూ ఉన్నాయి, అంటే అంత నున్నగా అంత బాగున్నాయి చెక్కిళ్ళు అని. ఇంకా అందరూ ఆయన్ని పిలుస్తూ ఉంటే చిన్ని కృష్ణుడిని ఆయన ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళ అమ్మ యశోద దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు అని చెప్తున్నాడు. ఇంకా చూడండి. బలుపైన పొట్ట మీది పాల చారలతోడ నులివేడి వెన్నదిన్న నోరితోడ చెలగి నేడిది వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. బలము అంటే పుష్టి, బలుపు అంటే పుష్టి బలమని, చారలు అంటే గీతలు, పాలచారలు అంటే పాల గీతలు, చలగి అంటే ప్రకాశించి, నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. ఇంకా ఏం చెప్తున్నానంటే కృష్ణుడు కడుపు నిండా పాలు తాగాడు. అప్పుడు పాలు తాగినప్పుడు ఆయన పొట్ట మీద ఆ పాల చారలు అలా కనిపిస్తున్నాయన్నమాట. అలాగే నోట్లో ఏమో నులివేడి వెన్న ఆ నోట్లో ఉంది అనమాట. అంటే ఆ నులివెచ్చని వెన్న తిన్నాడు. అలాంటి శిశువు, ఇలాంటి అల్లరి చేసిన ఆ శిశువు ఇప్పుడు వెంకటాచలం మీద, శ్రీ వెంకటాచలం మీద వెంకటేశ్వరుడిగా ఉండి లోకాన్నంతా కాపాడుతున్నాడు. శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు. అలాంటి ఈ అల్లరి పనులన్నీ చేసిన ఆ శిశువే ఇప్పుడు వెంకటాచలం మీద శ్రీ వెంకటేశ్వరుడిగా అందరికీ దర్శనమిస్తూ లోకాలని కాపాడుతున్నాడు అని అన్నమాచార్యులు గారు వెంకటేశ్వరుని గురించి వివరించారనమాట. లెసన్ మీనింగ్, అందులో ఉన్న అర్థాలు చూసుకున్నా. నెక్స్ట్ చూడండి. ఇవి చేయండి, అవగాహన, ప్రతిస్పందన. ఇంక ఇక్కడ ఒక కీర్తన ఉంది చూడండి. ఇప్పుడు మనం గాయకులం కాదు కాబట్టి నార్మల్గా చెప్పేసుకుందాం. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 అని ఈ కీర్తన. ఇది కీర్తనని మనం కీర్తనలాగా ఆలపించాలి, కానీ మనకి కీర్తనలు రావు కాబట్టి చదువుకుందాం. పాలవా రాశిలో పవలించినావు, బాలుగా మునులకు అభయమిచ్చినావు, మేలుగా వసుదేవు కుదయించినావు, బాలుడై ఉండి గోపాలుడైనావు, నందు నింటను చేరి నయనమ్ము మీరగా, చంద్రవదనలు నీకు సేవలు చేయగా, అందముగా వారింట్ల ఆడుచుండగా, మందలకు దొంగ మా ముద్దురంగా. కీర్తన అయితే చూసేసుకున్నాం. దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం చూడండి. అన్నమయ్య జోలపాటలో ఎవరిని గురించి వర్ణించారు? ఎవరిని గురించి? మన కృష్ణుడి గురించి. కృష్ణుడు ఎవరింట పెరిగాడు? ఇటు చూడండి. నందునింటను చేరి నయనము మీరంగా, నందుడింట పెరుగుతాడు ఆయన. కృష్ణుడు ఎవరికి పుత్రుడుగా జన్మించాడు? ఎవరికి? ఇక్కడ చూడండి. మేలుగా వసుదేవు కుదయించినావు. ఉదయించడం అంటే జన్మించడం అని. ఇక్కడ వసుదేవుడికి ఆయన జన్మించింది. వాళ్ళ నాన్న యాక్చువల్గా వసుదేవుడు, కానీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ నందుడి దగ్గర పెంచుతాడు అనమాట కృష్ణుడిని, కంసుడు చంపేస్తాడని. ఇది మనందరికీ తెలిసిందే అనుకోండి. మునులకు అభయం ఇచ్చింది ఎవరు? మన కృష్ణుడే. బాలుగా మునులకు అభయం ఇచ్చావు. ఎవరిచ్చింది? కృష్ణుడు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా వ్యక్తీకరణ, సృజనాత్మకత, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా భాషాంశాల్లోకి వద్దాం చూడండి. పదాలకి అర్థాలు, మనకు అర్థాలు ఇంపార్టెంట్. పైడి అంటే బంగారం, నవనీతం వెన్న, కురులు ఆల్రెడీ చెప్పుకున్నాము, ముంగురులు, జుట్టు, కేసరము ఇవన్నీ. తల్లికి శిశువు సంరక్షణ ముఖ్యం. శిశువు అంటే బిడ్డ. గణపతికి ఏనుగు శిరస్సు ఉంటుంది. శిరస్సు అంటే తల. కింది వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించి రాయమంటున్నారు, అంటే పర్యాయ పదాలు. మేను అంటే దేహం, తనువు, కాయం, శరీరం. ఇది పుత్తడి బొమ్మ, అది స్వర్ణ దేవాలయం. పుత్తడి, స్వర్ణం అంటే బంగారం అని. కిటికీ దర్పణం బాగుంది, రేఖ చేతిలో ముకురం ఉంది. చూడండి, దర్పణం, ముకురం. మనకి అద్దం అంటే దర్పణం అని చాలా మందికి తెలుసు. ముకురం అన్నా కూడా అద్దమే. ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది. ముకురం అంటే అర్థం, అద్దం.
ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. మా అయ్య పొలానికి వెళ్ళాడు, మా స్నేహితుని నాన్న ఉపాధ్యాయుడు. తండ్రి అంటే అయ్య, నాన్న, పిత, జనకుడు ఇవన్నీ వస్తాయి. ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి, ఆమె కేశాలు పొట్టిగా ఉన్నాయి. ఆల్రెడీ చూసుకున్నాం, శిరోజాలు, కురులు, కేశాలు, ముంగురులు ఇవన్నీ జుట్టుకి పర్యాయ పదాలు అనమాట. నెక్స్ట్ చూడండి, ప్రకృతి వికృతులు. శ్రీ అంటే సిరి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 4 కింద నుంచి ఎందుకు వస్తున్నానో చెప్తాను. కృష్ణుడు అంటే కన్నడు, ఇది మనకి తెలుసు. బృంగారం బంగారం, బృంగారం అనేది ప్రకృతి, బంగారం వికృతి. చూడండి, నీరము అంటే నీరు. ఫలము అంటే పండు. ఇది ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ అండి, ఒక్కసారి చూడండి. చూపించాను కదా నేను మీకు, 2024 ఎడిషన్, మొన్న రీసెంట్గా తీసుకున్నాను అనమాట. ఇది నేను 2 days బ్యాకే క్లాస్ కోసమనే తీసుకున్నాను యాక్చువల్గా. ఇందులో ఫలము అంటే పండు అని ఇలా ఉంది. ఒక్కసారి పాతది చూపిస్తాను, ఆగండి. ఇది చూడండి, దీన్ని 2 పక్కన పెడతాను. ఇక్కడ చింతపండు అని ఉంది పాత దాంట్లో, కొత్త దాంట్లో పండు అని ఉంది. ఇది మనకి అప్డేట్ అయింది కాబట్టి మనం దీన్నే ఫాలో అవుదాం, ఈ బుక్నే ఫాలో అవుదాం. ఎందుకంటే ప్రజెంట్ స్కూల్స్లో ఉన్న బుక్స్ ఇవే కదా, ఇందులోదే కాబట్టి మన డిఎస్సి సిలబస్లో ఉంది కూడా. ఫలము అంటే పండు, ఓకే. ఇక్కడ చింతపండు అని ఉంది పాత దాంట్లో, కొత్త దాంట్లో పండు అని ఉంది. ఇది కొంచెం గమనించుకోండి, అందుకోసమనే చెప్పాను. ఇక్కడ చూడండి, నీరము నీరు, పయసు నీరు అని ఉంది. పాత దాంట్లో పయసు అంటే నీరు అని ఉంది, కొత్త దాంట్లో నీరము నీరు అని ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా బంగారం, కృష్ణుడు ఇవి 2 ఒక్కటే. ఇక్కడ శ్రీ సిరి ఇచ్చారు, చేష్ట చేత ఉంది ఇక్కడ, పాతది కొత్తది, అందుకని 2 కొంచెం పక్కన పెట్టాను అనమాట. ఇది ఒక్కసారి డిఫరెన్స్ చూసుకోండి, అది ఇది. ఇంక చూసుకుంటే కింది పదాలకు వ్యతిరేక పదాలు. చిన్న అంటే పెద్ద, కోపం అంటే శాంతం, తిని తినక, పైన కింద, వేడి చల్లని, ఇవన్నీ వ్యతిరేక పదాలు. ఇంకా నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూడండి. ఇది చూడండి, నిత్యం, నిషేధం, వైకల్పికం, బహుళం ఇవన్నీ మనం ఆల్రెడీ 6th క్లాసు వ్యాకరణాంశాలు టాపిక్లో మనకు అక్కడ వచ్చినప్పుడు అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి దగ్గర ఇత్వసంధి వచ్చినప్పుడు 4 విధాలుగా జరిగిద్దని నిత్యము, నిషేధము, బహుళము, వైకల్పికము ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ నార్మల్గా జస్ట్ చెప్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ 6th తెలుగులో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం వీటి గురించి. కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు పరిశీలించమన్నాడు. ప్రకాశమంతుడు, ఎందుకని, మీరెవరు, మనసైన, రాజెక్కడని, ఇవి గీత గీసిన పదాలు. ఇవి ఒకసారి చూద్దాం చూడండి. ప్రకాశమతడు, ప్రకాశము ప్లస్ అతడు, ఎందుకని, ఎందుకు ప్లస్ అని, మీరెవరు, మీరు ప్లస్ ఎవరు, మనసైన, మనసు ప్లస్ అయిన, రాజెక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. పై పదాలలో పూర్వస్వరంగా ఊ ఉంది. అవును, ఎందుకులో మీరు, మనసు, రాజు వీటిల్లో ఊ ఉంది. దాని పరస్వరంగా ఈ ఊ, ఏ ఓ అంటే ఏదైనా ఒక అచ్చు ఉంది. ఎస్, అచ్చు ఉంది, ఏదైనా ఒక అచ్చు ఉంది. అవును, ఇలా ఏదైనా ఒక అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం. దీని గురించి మనం ఆల్రెడీ క్లారిటీగా చెప్పుకొనున్నామండి, అందుకే నేను ఇక్కడ నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశంగా రావడం. ఇప్పుడు ఎందుకు ఉంది, ప్లస్ ఊ, ఇక్కడ అని, ఇక్కడ దీనికి ఆ పరమైంది. ఆ 2 కలిపి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది. ఊ ప్లస్ ఆ కలిసి ఊ వచ్చిందనమాట. అంటే పూర్వ పరస్వరాలకు పరస్వరమే ఆదేశంగా వచ్చింది, పరస్వరమే ఏకాదేశమైంది. అలా రావడాన్నే సంధి అంటాం. ఆల్రెడీ నిన్న సంధిలో వచ్చింది చెప్పుకున్నాం మనం అక్కడ ప్రీవియస్ క్లాస్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి అక్కడ. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధినే నిత్యం అంటాం. అది ఉత్వసంధి, నిత్యం. ఉత్వసంధి నిషేధంగా వచ్చే 2 సందర్భాలు కూడా చెప్పుకున్నాం మనం 6th క్లాస్ తెలుగులో. ఇంకా చూసుకుంటే నిషేధం, నిషేధం అంటే సంధి జరగకపోవడం. మాయమ్మ, మా ప్లస్ అమ్మ, యాక్చువల్గా మా ప్లస్ అమ్మ, మా అమ్మ అని రావాలి, కానీ మాయమ్మ వచ్చింది ఇక్కడ, ఈ అనేది వచ్చింది ఎక్స్ట్రాగా. మాయయ్య, ఓ మాయయ్య, మా ప్లస్ అయ్య. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. పూర్వస్వరం, పూర్వస్వరం అంటే చెప్పుకున్నాం, పరస్వరం అంటే చెప్పుకున్నాం, పూర్వ పదం అంటే చెప్పుకున్నాం, పరపదం అంటే కూడా చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ స్ట్రెస్ చేయట్లేదు నేను. పూర్వస్వరంగా వీటికి ఆ అనే అచ్చు ఉంది, పరస్వరంగా ఆ ఉంది. అయినప్పటికీ ఇక్కడ చూడండి, మాలో ఆ ఉంది, దీంట్లో ఆ ఉంది. పూర్వస్వరం ఇది, పరస్వరం ఇది. పూర్వస్వరంగా ఆ, పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగల.
ఇప్పుడు సంధి జరుగుంటే మా ప్లస్ అయ్యా, మా అయ్యా రావాలి, కానీ మా అయ్యా వచ్చింది. అప్పుడు రెండు స్వరాల మధ్యన అదనంగా ఇయ్యి వచ్చి చేరింది. అవును, అయ్యి వచ్చి చేరింది ఇక్కడ ఇయ్య. ఈ విధంగా సంధి జరగని స్థితినే నిషేధం అంటాం. సంధి ఎల్లప్పుడూ జరిగితే నిత్యం అంటాం, సంధి జరగకపోతే నిషేధం అంటాం. ఓకేనా? నెక్స్ట్ వైకల్పికం. గీత గీసిన పదాలు చూడండి. అదేమిటని, మేనత్త, అక్కడ ఎవరున్నారు, ఏమంటిరి, ఇవన్నీ చూడండి. అది ప్లస్ ఏమిటి, అదేమిటి, అది ఏమిటి, రెండు వచ్చినాయి. అంటే సంధి జరిగే సందర్భం, సంధి జరగని సందర్భం రెండు ఉంటాయి. జరిగే, జరగని. ఈ జరిగే సందర్భాన్నే నిత్యం అన్నాం, సంధి జరగని సందర్భాన్నే నిషేధం అన్నాం. సంధి నిత్యంగా నిషేధంగా జరగడమే వైకల్పికం. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. అక్కడ ఎవరు, అక్కడెవరు, అక్కడ ఎవరు. ఏమి అంటిరి, ఏమంటిరి, ఏమి అంటిరి. పై ఉదాహరణలో సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. నిత్యంగా జరిగే సందర్భం, నిషేధంగా జరిగే సందర్భం చూసుకున్నాం. అనగా ఒకచోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరోసారి ప్రవర్తించకపోవడం. ఒకసారి ఏమో సంధి జరగడం, ఇంకోసారి జరగకపోవడం. ఇలా వస్తే దాన్నే వైకల్పికం అంటాం, చెప్పుకున్నాం. నెక్స్ట్ బహుళం. బహుళం కూడా చెప్పుకున్నాం. కొన్ని చోట్ల నిత్యంగా, నిషేధంగా, వైకల్పికంగా, అన్య విధంగా ఇలా జరిగితే దాన్నే బహుళం అంటాం. చూడండి, పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న. మాయమ్మ, మా ప్లస్ అమ్మ. ఇది నిత్యం జరిగింది ఇక్కడ. ఇది నిషేధం, సంధి జరగల, మాయమ్మ వచ్చింది. మేనత్త, మేనయత్త ఇలా రెండుగా వస్తే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, అదేంది వైకల్పికం. ఒకనొక, ఒక ప్లస్ ఒక. సేమ్ ఎగ్జాంపుల్ మనం 6th క్లాస్లో కూడా వచ్చింది, అక్కడ కూడా చెప్పుకున్నాం. ఇదేంది అన్య విధంగా జరిగింది, వేరొక విధంగా జరిగింది అని చెప్పుకున్నాం. ఇలా ఈ ఉదాహరణలు గమనిస్తే పూర్వస్వరంగా ఆ, పరస్వరంగా అచ్చున్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, నిషేధంగా, వైకల్పికంగా, అన్య విధంగా జరిగింది. ఇలా జరిగితే దాన్నే బహుళం అంటాం. ఈ నాలుగిటిని మనం క్లియర్గా 6th క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ మీరు క్లాసెస్ విన్నారు కాబట్టి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం దీన్ని అంతటిని. ఇప్పుడు కూడా నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గానే. ఇంకా చూస్తే తృతీయ విభక్తి. నిన్న ద్వితీయ విభక్తి గురించి చూసినాం, నిన్నులను కూర్చి గురించి. ఇవాళ తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతో అనేది తృతీయ విభక్తి. చూడండి, బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు, దేవుని భక్తి శ్రద్ధలతో పూజించాడు, వాల్మీకి 22,000 శ్లోకాలతో రామాయణం రచించాడు, కుశలవులు సప్తస్వరాలతో పాట పాడారు. ఇక్కడ తృతీయ విభక్తితో పాటు 2 బిట్లు కూడా ఉన్నాయి చూడండి. వాల్మీకి 22,000 శ్లోకాలతో రామాయణం రాశాడు. ఎన్ని శ్లోకాలతో? 24,000 శ్లోకాలతో. అలాగే కుశలవులు సప్తస్వరాల పాట పాడారు. ఎన్ని స్వరాలు? సప్తస్వరాల పాట పాడారు. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పై వాక్యంలో తో అనే ప్రత్యయంతో వాక్యాలను అర్థవంతంగా మార్చింది. వాక్యంలోని పదాల మధ్య చేరే చేతన్ చేన్ తోడన్ తోన్ అనే ప్రత్యయాలను తృతీయ విభక్తి ప్రత్యయాలు అంటాం. ఇక్కడ వరకు మనకు తెలుసు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని, కారణం, ఉపయోగం, సాధనం, కారణం, ఉపయోగం, సాధనం, వీటి గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని వాడతాం. నిన్న ద్వితీయ విభక్తి ఏం చెప్పుకున్నాము? కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి చెప్పినాం. ఇక్కడ కారణం, ఉపయోగం, సాధనం గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తి వాడతాం. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయాలంటాం. యశోద మేను, యశోద యొక్క మేను, షష్ఠీ తత్పురుషం. కిన్కున్ యొక్క లోన్ లోపల. చిన్ని శిశువు, చిన్నదైన శిశువు. విపూకస, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వేషభూషణములు, వేషము మరియు భూషణం ద్వంద్వ. పెద్ద పొట్ట, పెద్దదైన పొట్ట. విపూకస. చింతకాయలు, చింత అనే పేరు గల కాయలు. సంబోధన ప్రథమ విభక్తి. కింది పదాలను విడదీయండి. ఓకే, విడదీద్దామండి. వెన్న తిన్న, వెన్న ప్లస్ తిన్న. వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి. నేడిదే, నేడు ప్లస్ ఇదే. లోకములెల్ల, లోకములు ప్లస్ ఎల్ల. విడదీసేసాం. చూడండి, చమత్కార పద్యం. నెక్స్ట్, యోధుడెవ్వడు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కె మరి తిరుగాడున్. సాధించె నెవని రాముడు రాధేయుడు నందినెక్కి రావణు గెల్చెన్.
ఈ పద్యం యొక్క అర్థం చూసుకుందాం చూడండి. చమత్కార పద్యం. యోధుడెవ్వడు కురుబలమున, కురువంశంలో కురు సైన్యంలో యోధుడెవరు? అలాగే మాధవ సకుడు ఏమి ఎక్కి మరి తిరుగాడు. మాధవ సకుడు అంటే శివుడు. ఏమి ఎక్కి తిరిగాడాడు? మాధవ సకుడు ఎలా అయ్యాడు తెలుసా? శివుడు భస్మాసురుని చంపడానికి మోహిని అవతారంలో వస్తాడు. ఎవరు? మాధవుడు అంటే శ్రీకృష్ణుడు, ఆయన విష్ణుమూర్తి. ఆయన వచ్చినప్పుడు ఆయన సకుడిగా ఎవరుంటారు? అక్కడ శివుడు ఉంటారు. వాళ్ళిద్దరు ఒక జంటగా ఉంటారు అనమాట అప్పుడు. సో అలా మాధవ సకుడు అయ్యాడు శివుడు. ఆ వాహనాన్ని శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగాడతాడు? అలాగే సాధించినెవని రాముడు. రాముడు ఎవరి మీద సాధించాడు? ఎవరి మీద విజయం సాధించింది? రావణాసురుడి మీద. ఆన్సర్ కూడా ఈడే ఉంది చూడండి. రాధేయుడు నందినెక్కి రావణు గెలిచాను. కురువంశంలో యోధుడు ఎవరు అంటే రాధేయుడు అంటే కర్ణుడు. నంది మాధవ సకుడు అంటే శివుడు ఏ వాహనం ఎక్కి తిరిగాడతాడు? నందిని. అలాగే రాముడు ఎవరిని గెలిచాడు? రావణుని. అది లాస్ట్ లోనే ఆన్సర్ ఉంది చూడండి. రాధేయుడు నందినెక్కి రావణు గెలిచాను. అదే చమత్కార పద్యం. మీకు తెలుసా? చూడండి. చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు, మొత్తం 14. సప్త అధోలోకాలు చూడండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం. సప్త ఊర్ధ్వలోకాలు భూలోక భువర్లోక సువర్లోకం మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకం. వీటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న హింట్ చెప్తా చూడండి. చూడండి ఫస్ట్ లో ఉన్నాయి చూడండి. అవిస తరమప, అదే కోడ్. అవిస తరమప. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం. ఇంకా దీనికి చెప్పిన భూలోకం భువర్లోకం మనకు గుర్తుండిద్ది. భూలోక భువర్లోకం గుర్తుంటది. ఇంకా సుమ జత, సుమా జత అనమాట. సు అంటే సువర్లోకం, మా అంటే మహర్లోకం, జ అంటే జనోలోకం, తా అంటే తపోలోకం, ఇంకా లాస్ట్ లో సత్యలోకం. సుమా జత గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అవిస తరమప అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంక ఇవి కూడా చూసాం. నెక్స్ట్ నేనివి చేయగలనా ఉపాధ్యాయులకు సూచనలు. ఇంకా తర్వాత చూసుకుంటే సత్యవ్రతం. ఈ కథ మనందరికీ తెలిసిందే. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి గురించి కథ. ప్రహ్లాదుడికి ఏమో నారాయణ భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు. వాళ్ళ నాన్నకేమో అది నచ్చదు. ఆయనని చిత్రహింసలు నానా హింసలు పెడతాడు అనమాట. కానీ ఫైనల్ గా ఎంత కష్టాలకు గురి చేసినా, ఎంత చేసినా, ఆయన ఎన్ని హింసలు పెట్టినా నారాయణుడు ఆయన్ని కాపాడతాడు. ఇంకా ఆయన చిత్రహింసలకు గురి చేసేటప్పుడు మంటల్లో కూడా వేస్తాడు. చూడండి, హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకిద్ది. హాలికాదేవి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో దూకిన ఆమె ఎవరంటే హాలికాదేవి. అయినా అప్పుడు ఆమె భస్మం అయింది, కానీ ప్రహ్లాదుడికి మాత్రం ఏమీ కాదు. చివరికి ఆయనకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా ఆయన మాత్రం ఒప్పుకోడు. ఆయన నోటి నుంచి నారాయణ నారాయణ అనే మాట తప్ప ఇంకేం రాదు. ఫైనల్ గా హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో నారాయణుని చూపించగలవా అని ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోత్తమ సంథింగ్ ఏదో వస్తుంది, ఎందెందు వెతకి చూసిన నందందే గలడు దానవాగ్రని వింటే అనే పద్యం ఏదో వస్తుంది. నేను సినిమాలో చూసిన, అది సినిమాలో విన్నా అనమాట. అది కొంచెం గుర్తుండిపోయింది అలాగా. అప్పుడు చెప్పినప్పుడు ఆయన స్తంభం పగలు కొడితే స్తంభంలో నుంచి నరసింహస్వామి వచ్చి చంపేస్తాడు. అది ఈ కథ. ఈ కథ అంతా మనందరికీ తెలిసిందే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే క్యారెక్టర్స్ ఎవరు? ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ఈయన విష్ణు భక్తుడు అనమాట. నెక్స్ట్ హాలికాదేవి, ఆయన తీసుకొని మంటల్లో దూకిద్ది కదా ఆవిడ. ఇంకా ఫైనల్ గా ఆయన్ని చంపేస్తాడు హిరణ్యకశిపుణ్ణి విష్ణుమూర్తి. తర్వాత ప్రహ్లాదుని ఆశీర్వదించి వరమిస్తాడు. నీవు తేజశాలి అవుతావు, మహాత్ముడి అవుతావు, విద్వాంసుడు అవుతావు అని ఇలా చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతాడు. ప్రహ్లాదుడు ధన్యుడు, అతని హరిభక్తి ధన్యం. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం. ఇది చెప్పింది ఎవరంటే అప్పయ్య దీక్షితులు. తపఫలం దీక్ష, దీక్ష చేస్తే తపఫలం వచ్చింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఫలం చెప్పింది ఎవరంటే అప్పయ్య దీక్షితులు. దీక్ష తపస్సు అట్లా గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనకి థర్డ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూసేసారు కదా, 7th క్లాస్ తెలుగులో థర్డ్ లెసన్ ని కూడా మనము టెక్స్ట్ బుక్ అలాగే టెక్స్చువల్ గ్రామర్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. చూసారు కదా గ్రామర్ పార్ట్ ఎంతలా ఉందో. ఆ ప్రతి పాయింట్ ని మనం క్లియర్ గా కొంచెం స్ట్రెస్ చేసి చూసుకోవాల్సింది, కొంచెం ఎక్కువ టైమ్స్ చూసుకోవాల్సిన టాపిక్స్ అనమాట అవి. గ్రామర్ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ 2-3 సార్లు ఒక రివైజ్ చేసుకుంటూ ఉండండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. మాక్సిమం నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతామేమో అనే ఉద్దేశంతో నేనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఒక్కసారి వింటే అర్థం కాలేదు అనుకుంటే ఇంకొకసారి ఆ గ్రామర్ పార్ట్ వరకు ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే గ్రామర్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి బిట్ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుందిగా మన ఛానల్ ఏంటి? స్మార్ట్ మానస.
అది మర్చిపోబాకండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ రేపటి క్లాస్లో షార్ప్ 10 AM కి మీ ముందుంటాను ఇంకొక టాపిక్తో. టాటా, బాయ్ బాయ్.